నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలు మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. హై డెన్సిటీ విధానంలో తైవాన్ జామ సాగులో అధిక దిగుబడులు సాధిస్తున్న మంచిర్యాల జిల్లా రైతు విజయగాథ, పీఎండీఎస్ పద్ధతిలో పండు ఈగను నివారిస్తున్న శ్రీకాకుళం జిల్లా రైతు సాగు తీరుతెన్నులతో పాటు 6 పదుల వయసులోనూ ఆధునికంగా ఆలోచించి డ్రాగన్ సాగు చేస్తూ లాభాలు పొందుతున్న సిద్దిపేట జిల్లా రైతు అనుభవాలను ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం. పదండి. సాంప్రదాయ పంటలు పండిస్తూ నష్టాల ఊబిలో చిక్కుకుంటున్న రైతుల పాలిట వరంగా మారింది తైవాన్ జామ. తక్కువ సమయంలో అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉండటంతో రైతులు తైవాన్ జామ సాగుకు ముందుకొస్తున్నారు. హై డెన్సిటీ విధానంతో సేంద్రియ పద్ధతులు అవలంబిస్తూ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు సాగుదారులు. మంచిర్యాల జిల్లాకు చెందిన రైతు లక్ష్మీప్రసాద్ కశ్మీర్ ఫ్రూట్గా పిలువబడుతున్న తైవాన్ జామను సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. 8 ఎకరాల్లో 11,000కు పైగా జామ మొక్కలు పెంచుతూ అధిక దిగుబడులను పొందుతూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. విదేశాలకు ఎగుమతే లక్ష్యంగా సాగుతున్న ఈ రైతు సేద్యపు ప్రయాణాన్ని మనము తెలుసుకుందాం. మంచిర్యాల జిల్లా రాజీవ్ నగర్కు చెందిన రైతు లక్ష్మీప్రసాద్ ఓ వ్యాపారి, వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తి. వ్యాపారంలో ఒడుదొడుకుల నేపథ్యంలో వ్యవసాయ రంగం వైపు అడుగులు వేశారు లక్ష్మీప్రసాద్. అయితే అందరిలా వరి సాగు చేయాలనుకోలేదు ఈ రైతు. కొత్తగా ఏదైనా చేయాలనుకున్నారు. తైవాన్ జామ సాగు గురించి తెలుసుకున్నారు. ఆధునిక విధానాలను అనుసరించి సేంద్రియ విధానంలో తనకున్న 8 ఎకరాల విస్తీర్ణంలో తైవాన్ జామ సాగు చేస్తున్నారు ఈ రైతు. శ్రమకు కాస్త నైపుణ్యతను జోడించి సాగులో అద్భుతాలు సాధించొచ్చని నిరూపిస్తున్నారు ఈ సాగుదారు. సాధారణంగా మనం చూసే జామ తోటలకు ఈ జామ తోట భిన్నంగా కనిపిస్తుంది. పంట వేసే ముందు అవగాహన పెంచుకుని లాభనష్టాల్ని బేరీజు వేసుకున్నాకే సాగుకు ఉపక్రమించారు. ప్రారంభంలో తైవాన్ జామ మొక్కల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు. ఒక్కో మొక్కను 45 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. మొక్కలను నాటే క్రమంలో అల్ట్రా హై డెన్సిటీ విధానాన్ని అనుసరించారు. సాలుకు సాలుకు మధ్య 7 అడుగులు, మొక్కకు మొక్కకు మధ్య 6 అడుగుల దూరాన్ని పాటించారు. ఎకరాకు 1000 వరకు మొక్కలను నాటారు. డ్రిప్ పద్ధతిలోనే మొక్కలకు నీటిని సరఫరా చేస్తున్నారు. మొక్కలు నాటిన 8 నెలల్లో మొదటి పంట చేతికి వస్తుందంటున్నారు రైతు. మొదటి ఏడాది జామలో అంతర పంటల్ని వేసుకుంటే కొంతమేర అదనపు ఆదాయం రైతు పొందే వీలుంటుందంటున్నారు లక్ష్మీప్రసాద్. సుమారుగా 8 ఎకరాలు తైవాన్ జామ సాగు చేస్తున్నాను. ఇది తక్కువ టైంలో, అంటే సుమారుగా నాటిన కాడి నుంచి 8 నెలల లోపలనే మనకి కాపు స్టార్ట్ అయ్యి తొందరగా ఆదాయం చేతికొచ్చేటువంటి పంటగా మనకి ఉంటుంది. కాబట్టి మంచి అనువైనటువంటి పండ్ల మొక్క అనుకుని నేను భావించి ఈ తోట సాగు చేసుకోవడం జరిగింది. ఇది నాకు అనుకున్నట్టుగానే 7 నుంచి 8 నెలల్లో మొదటి కాపు స్టార్ట్ అయ్యి నాకు మంచి ఆదాయం ఇస్తుంది. మేము పూర్తిగా దీన్ని సేంద్రియ పద్ధతిలో చేస్తున్నాం. ఎటువంటి రాసాయనిక ఎరువులు కానీ అలాగే పురుగు మందులు, తెగులు మందులు కూడా వాడకుండా చేస్తున్నాము. ఇది ఈజీగానే, అంటే తక్కువగా తేలిగ్గానే సేంద్రియ పద్ధతిలో చేసుకునేటువంటి పండ్ల తోట వ్యవసాయంగా నేను భావిస్తున్నాను. రైతు సోదరులు కూడా చెప్తున్నాను, జామని సేంద్రియ పద్ధతిలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా చేయడం అనేది తేలికైన పద్ధతి. ఖచ్చితంగా లాభదాయకంగా చేసుకోవచ్చని అందరికీ భావిస్తున్నాను. సేంద్రియ విధానంలోనే పంటలు పండిస్తున్నారు రైతు. జీవామృతం, ఘన జీవామృతం, బ్రహ్మాస్త్రం, మీనాస్త్రం, వేప కషాయాలతో పాటు వేస్ట్ డీకంపోజర్ని సమయానుకూలంగా జామ తోటకు అందిస్తూ మంచి దిగుబడిని అందిపుచ్చుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా రసాయనాలు, పురుగుమందులు వాడలేదని, జామ తోటల్లో అధికంగా ఎదురయ్యే పిండి నల్లి, నిమటోడ్స్ వంటి సమస్యలను సేంద్రియ పద్ధతిలోనే పరిష్కరించామని రైతు తెలిపారు. మొదట్లో అందరూ ఈ పద్ధతిలో పండిస్తే ప్రయోజనం ఉండదని అన్నవారే ఇప్పుడు పంట తీరును చూసి శభాష్ అంటున్నారని రైతు తెలిపారు. వినియోగదారులకు రసాయనాలు లేని ఆహారాన్ని అందించడమే తన ప్రధాన లక్ష్యం అంటున్నాడు. మొదటి ఏడాదిలోనే పెట్టిన పెట్టుబడి చేతికంది నికర ఆదాయం పొందుతున్నారు ఈ రైతు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మనకు జామలో పెక్టిన్ వంటి పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా వాల్యూ అడిషన్ ప్రొడక్ట్స్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జామలో వివిధ రకాల వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి. అందులో తెల్ల జామ రకాలు మరియు ఎర్ర జామ రకాలు కూడా ఉన్నాయి. అందులో కూడా మనకు అలహాబాద్ సఫేద లక్నో 49,
అర్క మృదుల వంటి వివిధ రకాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ తైవాన్ జామని ఎక్కువగా ఈ మధ్య కాలంలో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఎందుకంటే మామూలు జామకి ఈ జామకి మనం వ్యత్యాసం చూసుకున్నట్లయితే మామూలు జామలో ఎక్కువగా గింజ శాతం ఉండి పల్ప్ అనేది తక్కువగా ఉంటుంది. అదే తైవాన్ జామలో చూసుకున్నట్లయితే మనకు పల్ప్ అనేది కొంచెం క్రిస్పీగా ఉండడమే కాకుండా కొంచెం స్వీట్నెస్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా కొంచెం మనకు గింజలు అనేవి తక్కువగా ఉండి పల్పు శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కాయ బరువు కూడా దాదాపుగా 250 నుంచి 300 గ్రాముల బరువు ఉంటుంది. అంటే కాయ సైజు పెద్దగా ఉంటుంది. మరియు అదేవిధంగా మనకు మార్కెటింగ్ స్ట్రాటజీ పరంగా చూసుకున్నట్లయితే కాయ పైన ఉన్నటువంటి తోలు కూడా మనకు కొంచెం షైనింగ్ అంటే మెరుస్తూ ఉన్నట్టు ఉంటుంది. మరియు లేత ఆకుపచ్చ రంగులో ఉండి మనకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సో ఈ వివిధ రకమైనటువంటి ప్రత్యేక లక్షణాలు ఉండడం వల్ల తైవాన్ జామను ఎక్కువగా రైతులు సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా తైవాన్ జామ లాంటివంటి హైబ్రిడ్ రకాలను మనము ఎక్కువగా అధిక సాంద్రత పద్ధతిలో కానీ మేడో విధానంలో కానీ సాగు చేస్తుంటారు. దేశీయంగా అంతర్జాతీయంగా సుమారు 40 దేశాలలో జామకు మార్కెట్ అవుతోంది. సంప్రదాయ పద్ధతిలో జామ సాగు చేపట్టినప్పుడు చెట్లు బాగా పెద్దగా పెరిగి సరైన దిగుబడి ఇవ్వలేకపోతున్నాయి. ఈ పద్ధతిలో ఎకరానికి కేవలం 4 నుంచి 5 టన్నుల దిగుబడి మాత్రమే లభిస్తుంది. ఈ క్రమంలో అత్యధిక సాంద్రతలో మొక్కలు నాటి సాగు చేసే పద్ధతి అందుబాటులోకి రావడంతో రైతు హై డెన్సిటీ విధానాన్ని అందిపుచ్చుకున్నారు. జామ యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే అది అన్ని రకాల ప్రతికూల వాతావరణంలో కూడా అది బాగా పెరుగుతుంది. అంటే కనీసం సంవత్సరానికి 4 నెలలు 100 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్నటువంటి ఎటువంటి వాతావరణంలో అయినా కూడా మనకు జామ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా నెలల పరంగా చూసుకున్నట్లయితే మనకు మొక్క సాయిల్ యొక్క pH వచ్చేసి మనకు pH 4.8 నుంచి 8.2 వరకు కూడా ఉన్నటువంటి నేలల్లో కూడా మనకు జామ అనేది మంచిగా పెరుగుతుంది. ఒకవేళ pH 7.5 కంటే ఎక్కువగా ఉన్నటువంటి నేలల్లో జామ పెరిగినప్పటికీ కొంచెం మనకు ఎండు తెగులు సమస్య ఉంటుంది. కాకపోతే దాదాపుగా అన్ని రకాల నేలల్లో కూడా జామని పండించుకోవడం వల్ల మనకు జామను సాగు చేయడానికి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. జామలో మనము నీళ్ళని ఇచ్చేటప్పుడు జనవరి నుంచి మనము మే వరకు నీళ్ళని ఖచ్చితంగా నిలిపివేయాలి. ఈ విధంగా నిలిపివేయడం ద్వారా ఏంటంటే మనకు ఏప్రిల్ నుంచి మే మాసంలో మనకు ఈ ఆకులన్నీ రాలిపోయి ఈ చెట్లన్నీ నిద్రావస్థకు చేరుకుంటాయి. ఈ విధంగా చేరుకున్న తర్వాత మనము వర్షాకాలం ప్రారంభమయ్యే మొదల్లో అంటే జూన్ మాసంలో మనము మొక్క యొక్క పాదులలో కొంచెం పాదులు ఏర్పాటు చేసుకొని అక్కడ మనము ఫర్టిలైజర్స్ ఎరువులు ఇవ్వడం ద్వారా మనకు ఒక 20 నుంచి 25 రోజుల్లో మనకు కొత్త చిగుర్లు అనేవి కనిపిస్తుంటాయి. కొత్త చిగుర్లు కనిపించిన తర్వాత మనకు 3 నుంచి 4 నెలల్లో మనకు కాపు అనేది వస్తుంది. సో ఈ విధంగా మనము సంవత్సరానికి ఒకే పంటను మనము ఇచ్చే విధంగా మనం ఇరిగేషన్ అనేది అంటే నీటిని పారించడం అనేది చేయాలి. ఎప్పుడైతే మనకు కాత వచ్చిందో కాత తర్వాత మనం ముఖ్యంగా పాటించవలసింది కొమ్మ కత్తిరింపులు అంటే కాయ తెంపేటప్పుడే మనము కాయతో పాటుగా తొడిమల్ని కూడా తీసివేయాలి. ఈ విధంగా కొంతవరకు మనము ఎండు పుల్లల్ని తర్వాత పంటకు వచ్చేటువంటి నష్ట శాతాన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం కొత్తగా పెంచేటువంటి మొక్కల్లో మనము 2/1 మీటర్ దూరాన్ని పాటించినట్లయితే మనకు ఎకరానికి దాదాపుగా 2,000 మొక్కలు మనకు పడతాయి. అదేవిధంగా అధిక సాంద్రతలో అంటే మామూలుగా అయితే 3/3 మీటర్ల దూరంలో అయితే 444 మొక్కలు, 6/6 మీటర్ల దూరంలో అయితే మనకు 888 మొక్కలు, 3/1.5 మీటర్ల దూరంలో అయితే మనకు 222 మొక్కల వరకు మనకు పడుతుంటాయి. సో దీంట్లో ఇది తైవాన్ జామ అనేది హైబ్రిడ్ జామ కాబట్టి మనం ఇప్పటి రైతులు ఎక్కువగా 2/1 అంటే 2 మీటర్ల దూరం మొక్కల మధ్య మరి 1 మీటర్ దూరము పాదుల మధ్య పాటిస్తున్నారు. సో ఈ విధంగా పాటించడం వల్ల మనకు ఎకరానికి 2,000 మొక్కల వరకు పడుతుంటాయి. దళారులపై ఆధారపడకుండా తానే స్వయంగా పండ్లను విక్రయిస్తున్నారు రైతు. రహదారి దగ్గరగా ఉండటంతో తోట వద్దే పండ్లను అమ్ముతున్నారు. కిలోకి 50 నుంచి 70 రూపాయల చొప్పున ప్రతిరోజు 2 క్వింటాళ్ల వరకు పండ్లను విక్రయిస్తున్నారు. తద్వారా లాభదాయకమైన నికర ఆదాయం లభిస్తోందని ఈ రైతు తెలిపారు. సుమారుగా ఒక్కో కాయ 450 గ్రాముల వరకు ఉంటుందన్నారు. ముఖ్యంగా బంకమట్టి నేలల్లో పండించినటువంటి పంటకి మనము చెట్టు యొక్క మొదలు చుట్టూ కనీసము మనము ఒక రింగులాగా మనము మట్టిని వదులు చేసుకొని వేర్లని సూర్యరశ్మికి మనం బహిర్గతం చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ మనము వాటిని ఎప్పుడైతే వర్షము పడిన తర్వాత మట్టితో ఆ వేర్లని మూసివేసి ఎరువులని పారించాలి. ఈ విధంగా పాటించే ద్వారా మనకు 20 నుంచి 25 రోజుల్లో కొత్త చిగుర్లు వచ్చేసి మనకు పంట అంటే ఎక్కువ
ఎక్కువగా పంట అధికంగా రావడానికి ఉపయోగపడుతుంది. ఇతర ప్రాంతాల రైతులే కాకుండా స్కూల్ పిల్లలు సైతం పొలం దగ్గరికి వచ్చి సాగు విధానాలు తెలుసుకుంటున్నారని అన్నారు రైతు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్కు ఈ తైవాన్ జామను ఎగుమతి చేయటమే తన లక్ష్యమంటున్నారు ఈ రైతు. ఒకప్పుడు రసాయనాలతో నిండిన నేల నేడు ప్రకృతి విధానాలతో పచ్చటి వనంలా మారింది. చీడపీడల ఉధృతి, సాగు ఖర్చులు పెరిగి రసాయనాల సాగులో అనేక సమస్యలను ఎదుర్కొన్న రైతు ఇప్పుడు సహజ సేద్యంలో సాగులో సత్ఫలితాలు సాధిస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రైతు సాయిరాం తనకున్న 4 ఎకరాల్లో జామ, కొబ్బరి ప్రధాన పంటలుగా పండిస్తూ అందులో అంతర పంటలుగా PMDS విధానంలో 24 రకాల పంటలు పండిస్తూ అద్భుతాలు సాధిస్తున్నాడు. నాణ్యమైన అధిక దిగుబడులు పొందుతూ మార్కెట్లో రారాజుగా నిలుస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కమ్మసిగడం గ్రామ పరిధిలోని రైతు సాయిరాం 4 ఎకరాల్లో కొబ్బరి, జామ పంటలు సాగు చేస్తున్నారు. గతంలో రసాయనాల సేద్యం చేసిన ఈ రైతు సేద్యంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా జామలో చీడపీడల సమస్యలు రైతును తీవ్రంగా వేధించాయి. ఈ క్రమంలో ఆ నోట ఈ నోట ప్రకృతి వ్యవసాయ విధానాల గురించి తెలుసుకున్న రైతు స్థానిక ప్రకృతి వ్యవసాయ అధికారులను సంప్రదించాడు. తన సమస్యను పూర్తిగా వివరించాడు. ప్రకృతి సాగు విధానాలపై రైతుకు అధికారులు అవగాహన కల్పించారు. అధికారుల సూచనల మేరకు పద్ధతులను మార్చుకొని నేడు సత్ఫలితాలను సాధిస్తున్నాడు. మీ వ్యవసాయం జొన్న, ఈ జామి, ఈ కొబ్బరి మొక్కలు వేసిన కానిచ్చి వాళ్ళు ఇచ్చిన ఎరువులు బట్టి నేను అలాగా ఇట్లా చేస్తాను. వాళ్ళు ఇచ్చిన కానిచ్చి జామికి పురుగు రాలేదు, కొంత డెవలప్ అయింది. అంత మునిపల్లా ఏరేసి ఈ గుడ్లు అంటే కప్పేసేవాడిని. ఒక 5 దినుసులు 4 రమ్ములు ట్రిప్ కొడతాను. తర్వాత మేము కూడా బుడ్డీలు అవ్వండి, అవి కూడా మళ్ళీ మందు కొడతాను. కొట్టిన తర్వాత ఇప్పుడు మాకు కొద్దిగా డెవలప్మెంట్ అయింది. 4 ఎకరాల్లో సాగులో ఉన్న జామ, కొబ్బరి మొక్కల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో PMDS పద్ధతిలో అధికారుల సూచనల మేరకు నాటుకున్నాడు రైతు. జొన్న, కొర్ర, పెసర, మినుము, కంది వంటి పంటలను సహజ సేద్యపు విధానంలోనే పండించాడు. సమయానుకూలంగా 15 రోజులకు ఓసారి ద్రవ జీవామృతాన్ని, నెలకు 2 సార్లు నీమాస్త్రాన్ని అందిస్తూ వచ్చాడు. తోటలో పురుగు తీవ్రతను తెలుసుకునేందుకు ట్రాపర్లను ఏర్పాటు చేసుకున్నాడు. సత్ఫలితంగా నేడు జామ తోట ద్వారా నాణ్యమైన దిగుబడి సాధిస్తున్నాడు రైతు. జామ సైజు పెరగడంతో పాటు రుచి అమోఘంగా ఉండడంతో మార్కెట్లోనూ మంచి ధర లభిస్తోందని రైతు హర్షం వ్యక్తం చేశాడు. PMDS విధానాలను రైతులు అవలంబిస్తే చక్కటి ఫలితాలు పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఇదంతా రేవల్లా ఉండేది. ఎలా అంటే అసలు మొక్కలు వేయడానికి కూడా పనికిరాని పొలం ఇది. సో ఈ కరెంటు అవకాశం కూడా లేదు, బోర్ల అవకాశం కూడా లేదు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే సోలార్ ద్వారా బోర్ వేసుకొని మనల్ని ఆశ్రయించడం జరిగింది. మనల్ని ఆశ్రయించినప్పటికీ ఆయన ఏం చేశాడంటే కెమికల్ వ్యవసాయం కొంత చేయడం జరిగింది. అయితే కెమికల్లో ఆయనకి ఏమైంది, ఈ మొత్తం కొబ్బరి వేసాడు. కొబ్బరిలో ఏం చేశాడంటే జామ వేసాడు. జామలో ఆ కాపు వచ్చాక ఆ పంటలో ఏటైందంటే మొత్తం కూడా ఆ కాయ మధ్యలో ఒక పండుగ ద్వారా పురుగులు ఉండేవి అన్నమాట. ఆ మార్కెట్లో ఈ కాయలు కొనడానికి ఎవరైనా కూడా ఇబ్బంది పడేవారు. ఆయన కూడా మార్కెట్ చేసుకోలేకపోయాడు, మనల్ని ఆశ్రయించడం జరిగింది. అప్పుడు మనం ఏం చేసామంటే ముందుగా ఈ యొక్క పొలాన్ని పరిశీలించి అప్పుడు ఆయనకి PMDS అనేది విధానానికి 18 రకాల నుంచి 25 రకాల వరకు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇన్ని రకాల ఇందులో వస్తాయా అని సందేహాన్ని వ్యక్తం చేశాడు. అప్పుడు ఈ జొన్న, ఈ కొర్రలు, కంది, అలాగే మనం అనుకున్న 18 నుంచి 24 రకాల విత్తనాలు అన్నీ కూడా ఇందులో వేస్తే ఈ జామ, కొబ్బరిలో మధ్యలో ఒక పచ్చటి ఒక పొర లాంటిది ఏర్పడడం వల్ల ఆయన సాయిల్ మారింది. ఏదైతే ద్రవజీవామృతం ఉందో 15 రోజులకు ఒకసారి వదలమని ఆయనకు 3 డ్రమ్ములు కొనిపించి ఈ 4 ఎకరాలకు కూడా ఈ 3 డ్రమ్ములు 15 రోజులకు ఒకసారి వదలడం జరిగింది. దాని ద్వారా అలాగే నేమాస్త్రం కూడా తయారు చేసి దానికి నెలకి 2 సార్లు లెక్కనే ఈ యొక్క జామ తోట మీద పిచికారి చేయడం జరిగింది. దీని ద్వారా ఏమైందంటే ఆయనకి పండుగ నివారణ అయింది. జొన్న కానీ కొర్రలు కానీ అంతరించిపోయే పరిస్థితి. శ్రీకాకుళం నుంచే ఈ తెల్ల జొన్న అనేది లేదు. కానీ ఈ పొలంలో ఇప్పుడు అందరికంటే మంచి మేలైన రకం పెద్ద గింజలతో కూడిన జొన్నలు, కొర్రలు, కంది, తర్వాత పాదులు, తర్వాత పెసర, మినుము అన్ని రకాలు మనం అనుకున్న 24 రకాలు కూడా అన్ని ఫలసాయం వచ్చాయి. రాగులు కూడా ఒక 5-6 క్వింటాలు తీసుకోవడం జరిగింది. కొర్రలు కూడా 4-5 క్వింటాలు తీసుకున్నారు. అలాగే అన్ని రకాలు కూడా ఫలసాయం ఆయనకు అందింది. PMDS పద్ధతిలో వేసిన 24 పంటల విత్తనాలను సేకరించి డివిజన్లోని రైతులకు అందిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
ఇది చూడండి, ఇది చూస్తే మీకు పండు ఈగ ఇందులో కనిపిస్తుంది. కాయ సైజు కూడా ఈ రకంగా ఉండి పండు ఈగతో చాలా ఇబ్బంది పడుతుండేవాడు. మార్కెటింగ్కి కూడా కాయ వెళ్తుండేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లోని రైతు ఈ మన ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని ఆశ్రయించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఏంటంటే పూర్తిగా ఘన ద్రవ జీవామృతాలు, వివిధ రకాల కషాయాలు, అలాగే ఫెరిమోన్ ట్రాప్స్, పండు ఈగ కోసం ఫెరిమోన్ ట్రాప్స్ పెట్టించడం జరిగింది. దాంతోపాటు ఈయనకి ఉన్న ఖాళీ పొలంలో అంటే కొబ్బరి మరియు జామ ఉన్నా కూడా మిగతా ప్రదేశం ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆ ఖాళీ ప్రాంతంలో నవధాన్యాల్ని వేయమని చెప్పడం జరిగింది. ఆ నవధాన్యాలని పూర్తిగా విత్తనం గురించి ఉంచడానికి, అలాగే ఈ వచ్చిన ఈ విత్తనాలని మళ్ళీ సంవత్సరం అంటే ఇప్పుడు 2023 ఖరీఫ్ సీజన్లో వేసే పిఎండిఎస్ కోసం వీటిని విత్తనాలుగా వినియోగించుకోవాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రైతు ఈ 4 ఎకరాల పొలంలో కొర్ర, అలాగే ఈ జొన్న, సామలు, మిగతా ఉలవలు, పెసలు ఇలాగ అనేక రకాలైన పంటలను వేయటం జరిగింది. అసలు జొన్న కానీ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో ట్రైబల్ ఏరియాలో కూడా మనం వెన్నులతో జొన్న చూడడం అనేది ఎవరికి సాధ్యపడట్లేదు. అలాంటిది ఇక్కడ ప్లెయిన్ ఏరియాలో ఈయన చక్కగా మీరు చూస్తున్నారు, విజువల్స్ కూడా చూడవచ్చు. ఇందులో మంచి జొన్నని మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే కొర్రలు కూడా ఆయన 4 నుంచి 5 క్వింటాల వరకు దిగుబడిని తీయటం జరిగింది. ఈ విధంగా పిఎండిఎస్ ఇందులో నవధాన్యాలు వేయటము, భూమిని ఎప్పుడు కప్పి ఉంచటము, అలాగే ద్రవజీవామృతం 15 రోజులకు వేయటము, అలాగే ఈ మొక్క తాలూకా గ్రోత్, అలాగే కాయ తాలూకా నాణ్యత పెరగటం కోసం ఈయన మేనామృతము, ఎగ్గమినో యాసిడ్, అలాగే సప్తధాన్యాంకుర కషాయం అలాంటివి వేయటం జరిగింది. ఇప్పుడు పరిస్థితి చూస్తే కాయ ఈ సైజులో మనకి రావటం జరుగుతుంది. ఎక్కువ కాయలు ఇదే సైజులో ఉంటున్నాయి. ఇది ఇంకా పూర్తిగా పక్వానికి రాలేదు. ఈ సైజులో ఉండి దీంట్లో పండు ఈగ లాంటివి కూడా పూర్తిగా లేకుండా మనకి కాయ లభ్యమవుతుంది. ఘన ద్రవ జీవామృతాలు, మీనామృతం, ఎగ్ ఎమెనో యాసిడ్, సప్త ధాన్యాంకుర కషాయాలు, ఆకుల కషాయాలు పంటకు అందించడం, పొలంలో ఫిరమోన్ ట్రాపర్లను ఏర్పాటు చేసుకోవడం వల్ల పురుగు అదుపులోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. రసాయనాల సాగులో కూడా పరిష్కరించలేని సమస్యలను ప్రకృతి సేద్యం చేసింది అన్నారు. మొక్కల మధ్య ఖాళీ స్థలంలో నవధాన్యాలను చల్లుకోవడం వల్ల నేల కప్పబడి ఉండడంతో పాటు ద్రవ జీవామృతాలు అందించడం వల్ల మొక్క ఎదుగుదల, కాయ నాణ్యత పెరిగిందన్నారు. రైతు మంచి దిగుబడి అందుకుంటున్నాడని తెలిపారు. ఈ పద్ధతిలో రైతు పొలంలో వేసిన కొర్రల్లో 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని, ఈ విత్తనాలను తోటి రైతులకు అందిస్తామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతు ఆలోచన మారాలని ఈ రైతు నిరూపిస్తున్నారు. ఎప్పుడూ పండించే పంటలనే మళ్లీ సాగు చేస్తే లాభమేంటని గ్రహించారు. సాధారణ పంటల సాగుతో సరైన ఆదాయం రాని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించారు. స్థానికంగా సాగులో లేని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని నిర్ణయానికొచ్చి డ్రాగన్ పండ్ల సాగు చేపట్టి లాభాలను ఆర్జిస్తున్నారు సిద్దిపేట జిల్లా రైతు నరసారెడ్డి. 6 పదుల వయసులోనూ అల్లు పెరగకుండా స్వేదాన్ని చిందిస్తూ తనకున్న ఎకరం విస్తీర్ణంలో పూర్తి సహజ సిద్ధమైన పద్ధతుల్లో డ్రాగన్ సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సంప్రదాయ పంటలైన వరి, మొక్కజొన్న, పత్తి పంటల వైపు వెళ్లకుండా డ్రాగన్ ఫ్రూట్స్ తోటలను సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఇదిగో ఇక్కడ డ్రాగన్ తోటల్లో కలియదిరుగుతూ కనిపిస్తున్న ఈ సాగుదారు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన రైతు నర్సారెడ్డి 6 పదుల వయసులోనూ ఆధునిక పంటలను పండిస్తూ సాగులో మేటిగా నిలుస్తున్నారు. తనకున్న ఎకరం విస్తీర్ణంలో 508 సిమెంట్ పోల్స్ ను ఏర్పాటు చేసుకుని డ్రాగన్ పంటను సాగు చేస్తున్నారు. యువ రైతులు సైతం ఈ సాగుదారుడి తీరుతెన్నలు చూసి అవాక్కవుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్స్ లోని ఆరోగ్య ప్రయోజనాలను, మార్కెట్లో ఈ పండుకున్న డిమాండ్ను తెలుసుకున్న చాలా మంది రైతులు ఈ మధ్యకాలంలో ప్రయోగాత్మకంగా డ్రాగన్ తోటలను పెంచుతున్నారు. క్యాన్సర్ లాంటి వ్యాధులను సైతం ఇది నయం చేస్తుందని నిపుణులు పేర్కొనడంతో రైతులు సంప్రదాయ పంటలను వీడి ఈ పంటలు పండించేందుకు మక్కువ చూపిస్తున్నారు. డ్రాగన్ సాగుకు అన్ని నేలలు అనుకూలం కావడం, తక్కువ నీటితోనే పెంచే వెసులుబాటు ఉండడంతో రైతు ఈ పంట సాగులో పెద్దగా శ్రమించవలసిన అవసరం ఉండదు. ఒకసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే సుమారు 30 ఏళ్ల వరకు లాభాలను ఈ పంట ద్వారా ఆర్జించవచ్చు. అందుకే నరసారెడ్డి తనకున్న ఎకరం విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా డ్రాగన్ సాగు చేస్తున్నారు. 1 ఎకరం ఫ్రూట్ తోట పెట్టినాం. ఇక దానికి ఏమున్నా పశువుల ఎరువును పోస్తాము.
ఈ వారానికి ఒక్కసారి ఒక తడి నీళ్ళు పెడతాము. ఎప్పటికి పెడితే మాత్రము బాగుండదని ఇక దాన్ని హైదరాబాద్కు మా కొడుకు తీసుకుపోతాడు. ఇప్పుడు ఇక్కడనైతే మాత్రం మా గ్రామంలోనైతే 150-200 కేజీ అమ్ముతున్నాం. దీన్ని పెట్టడానికి తోటను పెంచడానికి 8 లక్షల ఖర్చు వచ్చింది ఒకటేసారి. ఇక మళ్ళీ పెట్టుబడి ఏమంత ఉండదు. ఏమున్నా ఎరువులు, వాటర్ నీళ్ళు కట్టుకోకడా ఏముంటుంది. ఏమున్నా మేము 2 మొగలము ఇలా పని చేసుకుంటాము. వాటి మొక్కలు కూడా నక్షత్రం లెక్క కవర్లు తీసుకొచ్చి కవర్లలో మట్టి పోసి పెట్టి వాటిని కూడా అమ్ముతున్నాము. ఇప్పటికీ ఒక 20,000 మొలకను అమ్మినాము. ఇంకా ఆర్డర్ కూడా ఉన్నది. కానీ చేసేందుకు ఇక్కడ మనుషులు దొరకక ఇప్పుడు ఇంకా చేస్తలేము. ఎకరానికి 2,000 మొక్కల చొప్పున నాటుకున్నారు ఈ రైతు. తెలుపు, గులాబీ, ఎరుపు వంటి 3 రకాల డ్రాగన్స్ ను పండిస్తున్నారు. సమయానుకూలంగా పశువుల ఎరువులను అందిస్తున్నారు. వారానికోసారి నీటి తడులు ఇస్తున్నారు. పండ్ల విక్రయంతో పాటు నర్సరీ మొక్కలను విక్రయిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు రైతు నర్సారెడ్డి. ఇప్పటివరకు దాదాపు 20,000 నారు మొక్కలను విక్రయించామని, లాభదాయకమైన ఆదాయం లభించిందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొలకలను ఇక్కడ యాదగిరి గుట్ట దగ్గర సల్లూరు అక్కడ అమ్మినము. ఇక్కడ మా గ్రామం దగ్గర బసాపూర్కు ఇక్కడ ఒక 10,000 మొలకలు అమ్మినము. ఇక్కడ సిద్దిపేట దగ్గర నంగనూరు అక్కడ ఒక 5,000 మొలకలు అమ్మినాము. కవర్లలో పెట్టాలి. వాటిని ఇట్లా కడీలను పాతి కడీలకు రంధ్రాలు ఉంటాయి 4, దాంట్లో దొడిగి అంతవరకు దాకా దారాలు కట్టుకుంటే లోపల. రైతు నర్సారెడ్డి మాదిరిగానే తాము డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేయాలనుకున్నా పెట్టుబడి పెట్టే స్తోమత లేకపోవడం వల్ల వరి, మొక్కజొన్న, పత్తి లాంటి పంటలే మళ్లీ పండిస్తున్నామని స్థానిక యువ రైతులు చెబుతున్నారు. డ్రాగన్ పండ్ల సాగుకు ఆసక్తి చూపే రైతులకు ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మేము కూడా డ్రాగన్ ఫ్రూట్ అని పెడదామని అనుకుంటున్నాము. ఈ చేను చూసినాము, కాకపోతే మా దగ్గర డబ్బులు లేవు. గవర్నమెంట్ ఏమన్నా సబ్సిడీ లెక్కలు ఇస్తే 2 ఎకరాల దాకా పెట్టాలనుకుంటున్నాం. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయని ఆయన కూడా చెప్పిండు. మేము కూడా జర నీటి ఖర్చు చాలా తక్కువ ఉంటుందని చెప్పింది పంటకు. కావున మేము కూడా పెట్టాలనుకుంటున్నాము. ఇప్పటికీ చాలా అలా కొంచెం లాభమే ఉన్నా అన్నాడు. అందు గురించి మేము వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఇంకా మందులు ఎక్కువ అవసరం లేదు. ఒక వారానికి ఒకసారి 10 రోజులు 2 సార్లు వచ్చి చూసుకుంటే అయిపోతుంది. మంచిగా ఉంటుంది. దీనివల్ల లాభాలు ఉంటాయి. కాకపోతే ఫస్ట్ అయితే 10 లక్షల దాకా ఖర్చు వస్తున్నారు. దానివల్ల మేము కొంచెం వెనకాడు చేయాల్సి వస్తుంది. మార్కెట్ అవసరాలను బట్టి పంటలను పండించడం వల్ల రైతు అధిక లాభాలను సొంతం చేసుకోవచ్చని రైతు నర్సారెడ్డి రుజువు చేస్తున్నారు. కేవలం పండ్ల విక్రయంతోనే కాకుండా నారు మొక్కలను విక్రయిస్తూ అదనపు ఆదాయం పొందే అవకాశం ఉండడంతో డ్రాగన్ సాగుకు తోటి రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.